నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. పేరెంట్స్ అలర్ట్, పిల్లల్లో కూడా ఫ్యాటీ లివర్. ఇటీవల 14 ఏళ్లలోపు పిల్లల్లో కూడా ఫ్యాటీ లివర్ సమస్యలు పెరుగుతుంది. జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, మొబైల్ టీవీల ముందు ఎక్కువసేపు గడపడం, చిన్న వయసులోనే ఊబకాయం రావడం దీనికి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. మరి కాలేయంలో కొవ్వు పెరిగిపోవడంతో వచ్చే ఈ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించకపోతే సిరోసిస్ వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే తల్లిదండ్రులు కొన్ని ముఖ్యమైన లక్షణాలను తప్పకుండా గమనించాలి. పిల్లల్లో ఫ్యాటీ లివర్ కు కనిపించే 3 ముఖ్య సంకేతాలు ఇవే. ఎప్పుడు అలసటగా ఉండటం. పిల్లలు పెద్దగా శారీరక శ్రమలు చేయకపోయినా గానీ తరచూ అలసిపోయినట్లు కనిపిస్తూ జాగ్రత్త పడాలి. శక్తి లేకపోవడం, త్వరగా నీరసం రావడం, ఆటలపై ఆసక్తి తగ్గడం వంటి లక్షణాలు ఫ్యాటీ లివర్ కు సంకేతాలు కావచ్చు. కొన్ని వైద్య అధ్యయనాలు కూడా నిరంతర అలసటకు ఫ్యాటీ లివర్ కు సంబంధించి ఉంటుందని సూచిస్తున్నాయి. ఇక చర్మంలో మార్పులు అంటే మెడ చుట్టూ లేదా శరీరంలోని కొన్ని భాగాల్లో నల్లటి మచ్చలు కనిపించడం ఇన్సులిన్ రెసిస్టెన్స్ తో పాటు ఫ్యాటీ లివర్ కు కూడా సంకేతంగా భావిస్తారు. అలాగే చర్మం కాంతిహీనంగా, అనారోగ్యంగా కనిపించే నిర్లక్ష్యం చేయకూడదు. కడుపులో ఉబ్బరం లేదా అసౌకర్యం. పిల్లలకు తరచూ కడుపు ఉబ్బరం, కడుపు పైభాగం కుడివైపు స్వల్ప నొప్పి లేదా అసౌకర్యం ఉంటే అది కాలేయంపై ఒత్తిడి పెరుగుతుందని సూచించవచ్చు. ఇలాంటి లక్షణాలు తరచూ కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. పిల్లల్లో ఫ్యాటీ లివర్ ఎందుకు పెరుగుతుంది? ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తినడం, చక్కెర పానీయాల వినియోగం పెరగడం, బయట ఆటలు తగ్గి గ్యాజెట్ల వినియోగం పెరగడం, శారీరక శ్రమ లేకపోవడం, చిన్న వయసులోనూ ఊబకాయం రావడం ఇవన్నీ కలిసి పిల్లల కాలేయంలో కొవ్వు పెరిగిపోయే పరిస్థితిని పెంచుతున్నాయి. అయితే తల్లిదండ్రులు గమనించాల్సిన ప్రమాద కారకాలు ఇవే. పిల్లలు బరువు సాధారణ స్థాయిలో ఉందో లేదో పరిశీలించాలి. కుటుంబంలో మధుమేహం చరిత్ర ఉంటే మరింత జాగ్రత్తగా ఉండడం అవసరం. చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తగ్గించాలి. రోజు వ్యాయామం లేదా అరుబయట ఆటలు ప్రోత్సహించాలి. పిల్లల్లో ఫ్యాటీ లివర్ నయం అవుతుందా? ప్రారంభ దశలో గుర్తిస్తే పిల్లల్లో గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ను నియంత్రించడం, నయం చేయడం సాధ్యమే. సరైన ఆహారం, క్రమమైన వ్యాయామం, జీవనశైలి మార్పులతో కాలేయ ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది. తల్లిదండ్రులు తప్పకుండా చేయాల్సినవి పిల్లల్ని రోజు బయట ఆడేలా ప్రోత్సహించడం, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా ఇవ్వడం, జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ తగ్గించడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించడం, వైద్యుడిని ఎప్పుడు కలవాలి అనే ప్రశ్నలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. నిరంతర అలసట, చర్మంలోని అసాధారణ మార్పులు, ఆకస్మికంగా బరువు పెరగడం, రక్త పరీక్షలో అసాధారణ ఫలితాలు, పిల్లల్లో ఫ్యాటీ లివర్ సమస్యను ముందుగానే గుర్తిస్తే పెద్ద ప్రమాదాలను నివారించవచ్చు. చిన్న చిన్న జీవనశైలి మార్పులే వారి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సో ఇది ఇవాల్టి హెల్త్ అప్డేట్. మైండ్ హెల్త్ అప్డేట్స్ కోసం చూస్తున్నారండి ఓకే టీవీ.